సెకండ్ ఛానల్ మాది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే హౌస్ క్లీనింగ్. ఓకే, ఈమైతే ఇప్పుడే లేచింది. టైం చూస్తే మీరు షాక్ అవుతారు. మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారండి. అందరూ ఎంత బాగా ఉదయం లేచి మంచిగా హెల్ప్ చేస్తారు వాళ్ళ మమ్మీలు కానీ ఇంట్లో. మా ఇంట్లో అయితే ఈ పిల్లలు మేము పడుకునేదే ఉదయం అయితే ఏం హెల్ప్ చేయాలా? నైట్ అంతా మేలుకోవడం. ఓకే, డ్యూటీ చేస్తుందిలేండి మా అమ్మాయి. నైట్ అంతా నైట్ డ్యూటీ చేస్తుంది, ఉదయం పడుకుంటా. డ్యూటీ ఉన్నా డ్యూటీ లేకపోయినా మార్నింగే పడుకుంటుంది. లేక పడుకునేది 3:30కి 4 కట్ట వేస్తుంది. ఒక పని చేయరు అస్సలు. ఎవరైనా ఉంటారు. ఇప్పుడు మేము క్లీనింగ్ స్టార్ట్ చేస్తాము. ఏం చెప్పాలి ఇప్పుడు? ఏదో చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఒకటి మర్చిపోయినా గైస్ మీకు చూపించడానికి. వీడు మా తమ్ముడు అన్నమాట, చూపిస్తా. వీడు మా చిన్న తమ్ముడు. వచ్చి ఒక 1.5 month అవుతుంది. పాపం వేడికి కిందనే పడుకుంటున్నాడు అన్నమాట. ఇది మా రూమ్ బిఫోర్ గైస్, చూడండి. అవన్నీ కూడా ఇప్పుడు సర్దాలి. మొన్ననే కొత్త పర్సు కొన్నా అనమాట. సో దాన్ని చూపిస్తాను. చూపి ఒకసారి, చూపి. అది ఇది యాక్చువల్లీ 1000 అయితే 500కి వచ్చింది. 50% ఆఫర్ సేల్. ఇవి మా బట్టలు ఆల్రెడీ ఎప్పుడు క్లీన్ గానే ఉంటాయి, కానీ ఒక 1 week నుంచి చెత్తగా అయిపోయినాయి. ఇవి ఆల్రెడీ నేను సర్దేసిన నిన్ననే. అవి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాం. బాయ్ ఫ్రెండ్స్. A few moments later. మొత్తం అన్ని క్లియర్ చేసినాం అనమాట. ఇది మా అక్క ఆఫీస్. ఇవి మా అక్క డ్రాయింగ్స్ ఎక్కువ వేస్తూ ఉంటుంది, డ్రాయింగ్ ఐటమ్స్. ఇవి ఎయిర్పోర్ట్స్, నా స్పెక్స్, మా అక్క వాచ్, రూమ్ ఫ్రెషనర్. సోఫా అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టిందనమాట. మా బ్రూనో టాయ్స్ అనమాట ఇవన్నీ. మన టాయ్స్ అన్ని దాంట్లో వేయాలి. హాల్లో ఆల్మోస్ట్ అయిపోయింది. హాల్లో ఆల్మోస్ట్ డన్. ఓన్లీ బెడ్రూమ్స్. ఫెస్టివల్ కదా రేపు. ఎస్, రేపు ఉగాది. ఓకే. One eternity later. సో ఇప్పుడు అయిపోయింది రూమ్ క్లీనింగ్ మొత్తం. బెడ్, టేబుల్ అండ్ ద మెయిన్ పార్ట్ అన్నమాట. మెయిన్ పార్ట్. సో మొత్తం క్లీన్గా సర్దేసుకున్నాం. మా అక్క షెల్ఫ్ మా అక్క సర్దేసుకుంది, నా షెల్ఫ్ నేను సర్దేసుకున్నా. ఓవర్ అంతా ఆఫ్టర్ క్లీనింగ్. ఇవి మా బ్రూనో టాయ్స్, మా తమ్ముడు టాయ్స్ అన్నమాట. వాడు లేచాడు, ఆడుకుంటున్నాడు. బ్రూనో అది కాల్షియం స్టిక్ డాగ్స్ కోసమే. అది ఒక చిన్న టాయ్, మా బ్రూనో టాయ్. ఇవన్నీ మా బ్రూనో టాయ్స్. ఇది మా మమ్మీ రూమ్ అన్నమాట. మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. అయిపోయిందా? మమ్మీ వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తుంది. మా మమ్మీ రూమ్ ఎప్పుడు క్లీనే ఉంటది.
ఇవన్నీ స్నానం వచ్చిందరా పడుతుంది పాపం స్నానం చేసుకొని చల్లగా పడుకుంది ఫ్యాన్ కింద. చలి పెడుతుందిరా చలి పెడుతుందిరా నాన్న. సో మేమిద్దరం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అయిపోయింది, బాత్ అయిపోయింది మా ఇద్దరిది. ఇట్స్ 6:42. చల్లగా బయట కూర్చొని ఉన్నాం అనమాట బాల్కనీ దగ్గర గాలి కోసం. ఇది మా ఇంటి బయట ఫుల్ చల్ల గాలి వస్తుంది. అండ్ మేము చెట్లు బాగా పెంచుతాము. సో మా మమ్మీకి చెట్లు అంటే ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. సో చల్ల గాలి వస్తుంది. ఎంజాయింగ్ ద ఈవినింగ్ బ్రీజ్ అనమాట. నాకు చాయ్ తాగబుద్ధి అవుతుంది. మా మమ్మీ ఏమో నో చాయ్, కావాలంటే పాలిష్ ఇస్తా అంటుంది. నాకు పాలు అసలు నచ్చదు. తాగేదాన్ని కొన్ని ఇయర్స్ ముందు బాగానే తాగుతుండే, ఎవ్రీడే తాగుతా. ఇప్పుడు కూడా తాగుతా, బట్ ఎవ్రీడే కాదు, రేర్గా. చేసుకుంటే నేనే చేసుకుంటామో చాయ్. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తా. బాగుంది ఇక్కడ చల్ల గాలికి, సూపర్ గాలి వస్తుంది. సమ్మర్ కదా. మా బ్రూనోని చూపిస్తా ఎంత ఎంజాయ్ చేస్తుండో ఈవినింగ్ని.